గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూలై 15-16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ వెంటనే పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. రిటైలర్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో స్టాక్స్ డైరెక్ట్ హోల్డింగ్స్ మీద చాలా ఇష్టపడుతుంటారండి. అండ్ మెజారిటీ రిటైలర్స్ అందరూ కూడా స్టాక్ హోల్డింగ్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకు వీళ్ళు స్టాక్ డైరెక్ట్ హోల్డింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? పర్టికులర్గా స్మాల్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ లేదా పెన్నీ క్యాప్ లేదా 5,000 crores మార్కెట్ క్యాపిటేషన్ కింద ఉన్న స్టాక్స్ మీద ఎందుకు వీళ్ళు ఎంతగా ఇష్టపడుతున్నారో, ఇవి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తాయి ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, మనం డేటా రిఫరెన్స్ పాయింట్గా మనం తీసుకుంటుంది 2012లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 2022 కల్లా, అంటే 1 decade కల్లా స్టాక్స్ ఎలా మారినాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నామండి. అండ్ దీంట్లో మనం చూపించిన రిఫరల్ పాయింట్స్ 2012 నుంచి 2022. అండ్ గుర్తుపెట్టుకోండి, 2010 నుంచి 2022 ఏ అయితే మల్టీ బ్యాగర్ అయినాయో నెక్స్ట్ డెకేడ్లో అవే మల్టీ బ్యాగర్ అవ్వాలి రూల్ ఏం లేదు. అంటే ప్రతి డెకేడ్కి కొత్త థీమ్స్ వస్తూ ఉంటాయి, కొత్తవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, పాత ఇదవుతూ ఉంటాయి. ఓకే, సో మనం డిస్కస్ చేస్తుంది హిస్టరీ గురించి అండి. హిస్టారికల్గా 2012లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక పర్టికులర్ స్టాక్స్లో కనుక ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దామండి. రైట్, సో ఫస్ట్ నేను తీసుకున్న మార్కెట్ రేంజ్ 1,000 crores నుంచి 5,000 crores రేంజ్ గల్లా స్టాక్స్ 2012లో తీసుకుంటున్నామండి. అవి మొత్తం స్టాక్స్ 225 ఉన్నాయి ఆ టైంలో. అవి మీరు కనుక 22 దాకా కట్టి పెట్టుకొని కనుకుంటే ఓకే. అండ్ సక్సెస్ఫుల్ స్టాక్స్ మొత్తం 146 ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 225లో 146, అంటే 65% సక్సెస్ పర్సంటేజ్. అండ్ ఫెయిల్ అయిన స్టాక్స్ 79 స్టాక్స్ అనమాట, అంటే 35. అంటే సక్సెస్ 65 అండ్ ఫ్లాప్ అయినవి 35 ఉన్నాయి అనమాట. ఇందులో కనుక మన విన్నర్స్ కనుక చూసుకుంటే అండ్ బజాజ్ ఫినాన్స్ అండి, అది ఆ టైంలో మీరు మార్కెట్లో 5,000 crores దొరికే కంపెనీ. అండ్ 60 times రిటర్న్స్ ఇచ్చింది, 60 times. ఓకే, అలాగే SRF 55 బ్యాగర్ అండి అది. అండ్ బర్గర్ పెయింట్స్ 15x అది. సోలాఫిన్ 20 times పెరిగింది. అండ్ ఐసర్ మోటార్స్ 20 times పెరిగింది. అండ్ పేజ్ ఇండస్ట్రీస్ 18 times పెరిగింది. అండ్ అబార్ట్ ఇండియా 13 times పెరిగింది. ఇలా ఆల్మోస్ట్ 146 స్టాక్స్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. అండ్ కొన్ని అయితే మల్టీ బ్యాగర్ అయినాయి. సో బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఎంత ఫేమస్ మీకు తెలుసు, 60 times వచ్చింది ఆ రిటర్న్స్ ఆ టైంలో బై చేసిన వాళ్ళందరికీ. ఓకే, అదే లూజర్స్ మనం చూసామనుకోండి, రోల్టా ఇండియా, ఈరోస్ ఇంటర్నేషనల్, అబాన్ అండ్ కిషోరం, జైన్, MOL ఇవన్నీ కూడా లూజర్స్ అనమాట. సో లూజర్స్ మొత్తంగా మనం చూసుకుంటే 35% స్టాక్స్ అండ్ పెన్నీ స్టాక్స్ మెరిగి కొన్ని అయితే మార్కెట్ నుంచి డిలిస్ట్ కూడా అయిపోయినాయండి. సో ఓవరాల్గా మార్కెట్ క్యాపిటేషన్ 1,000 crores దగ్గర నుంచి 5,000 crores స్టాక్స్ కనుక మనం చూసుకుంటే 2012లో అందులో సక్సెస్ పర్సెంటేజ్ 65 ఉందండి, లూజర్ పర్సెంటేజ్ 35 అనమాట. అండ్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ మొత్తం చాలా ఎక్కువ బాగా రిటర్న్స్ వచ్చినాయి. సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఎక్కువ మంది ఇలాంటి స్టోరీస్కి ఇన్స్పైర్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మల్టీ బ్యాగర్స్ అనేది కాతికూతి కాదండి. అండ్ ఐసర్ మోటార్స్ 20 times, అండ్ సోలాఫిన్ 20 times, బజాజ్ ఫిన్ 60 times. సో ఇలాంటి జాబ్ పట్టు ఒక స్టాక్ దొరికినా మనం లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మంది రిటైలర్స్ మోస్ట్ చూపిస్తుంటారు. అండ్ సెకండ్ కేస్ స్టడీ మన కనుక 500 crores నుంచి 1,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ గల స్టాక్స్లో కనుక మనం 2012లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 2022కి ఏం జరిగిందో చూద్దామండి. మొత్తం స్టాక్స్ అప్పట్లో ఉంది 116 అండి, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్. అండ్ సక్సెస్ఫుల్గా 66% స్టాక్స్, అంటే 77 స్టాక్స్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయండి. అండ్ 34% అంటే 39 స్టాక్స్ రిటర్న్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది అనమాట. విన్నర్స్ టాటా ఎలక్సీ అండి, 80 times. టాటా ఎలక్సీ దాని గురించి మాట్లాడే పని లేదండి, ఎందుకంటే IT ఇండస్ట్రీలో అదొక సంచలనం. 80 times. అండ్ అతుల్ 55 times అండి, అంటే 55 బ్లాగర్ అనమాట. ఎస్కార్ట్స్ 27 times అండి. అండ్ DCM శ్రీరామ్స్ 25 times. అండ్ అజంతా 24 times. అండ్ JB కెమికల్స్ 23 times. ఇలా ఒక్కొక్కటి 20, 30, 40 times మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఉన్నాయండి ఆ సంవత్సరం. 500 నుంచి 1,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ గల స్టాక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే. అలాగే ఫ్లాప్ అయ్యి డిసప్పాయింట్ చేసిన స్టాక్స్ ప్రకాష్ ఇండస్ట్రీస్ అండ్ SML ఇజుము అండ్ నెక్టారు, ఈసార్, అన్సాల్ ప్రాపర్టీస్ అండ్
సన్వారియా ఎసెట్రా ఇలాంటి స్టాక్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ నెగిటివ్ రిటర్న్స్. మొత్తం చూసుకుంటే ఇక్కడ కూడా డేటా అంటే 500 crores నుంచి 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసుకున్నా, లేదా 1000 crores నుంచి 5000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న 2012లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 2022 కల్లా మల్టీ బ్యాగర్స్ లేదా పాజిటివ్ రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ మొత్తం పర్సంటేజ్ లిటర్లీ 65% అండి. అండ్ ఫ్లాప్ అయ్యి డిసప్పాయింట్ అయిన స్టాక్స్ 34% ఉన్నాయి. అంటే హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో న్యాచురల్గా రిటైలర్స్ ఇలాంటి స్టాక్స్ మనం విన్నప్పుడు మనకు కూడా ఒక్కడైనా మల్టీ బ్యాగర్ దొరకపోతుందా అని తపనతో తీసుకుంటారండి. బట్ గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ లీనియర్గా వన్ వే రూట్లో వెళ్ళవండి. కొన్ని స్టాక్స్లో సైడ్వే మార్కెట్లో వెళ్ళిపోతే కొన్నిసార్లు అప్ ట్రెండ్ ఉంటాయి, కొన్నిసార్లు డౌన్ ట్రెండ్ ఉంటాయి. వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీకు జాక్పాట్ తగులుతుందండి. రెండోది, డైరెక్ట్ స్టాక్ హోల్డింగ్ ఎప్పుడు కూడా రిస్కీ. ఎందుకంటే స్టాక్ అనేది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే స్టాక్ ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, లైక్ లిక్విడిటీ, ఇన్ఫ్లేషను అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే కంట్రీ జీడిపి గ్రోత్, పొలిటికల్ స్టెబిలిటీ, ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్గా ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత మంచి స్టాక్ అయినా సరే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి హ్యూమన్ సైకాలజీని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. అందుకని మల్టీ బ్యాగ్ స్టాక్స్ మన దగ్గర ఉన్నా సరే వాటిని హోల్డ్ చేసుకోవటం ఎంతకాలం వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి. మీకు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఎంతకంత ఉంటే తప్ప మనం అంత ఈజీగా ఉంచుకోలేము. ఓకే, కాబట్టి టాటా ఎలక్సీ, అతుల్, ఎస్కార్ట్స్, డిసిఎం శ్రీరామ్, జేబీ కెమికల్స్, బజాజ్ ఫినాన్స్, ఎస్ఆర్ఎఫ్ అండ్ బర్గర్ అండ్ సోలాఫిన్, ఐషర్ మోటార్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇండియాస్ స్టాక్ మార్కెట్లో ఉన్న మేజర్ సక్సెస్ స్టోరీస్ అండి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ప్రతి స్టాక్ కూడా ఇలా మల్టీ బ్యాగర్ అవ్వాలని కోరుకుంటాడు. బట్ అలా అయితే అంతకన్నా అదృష్టం రెండోది ఉండదండి. బట్ అన్ఫార్చునేట్లీ అండ్ స్టాక్స్ కొన్ని డిసప్పాయింట్ చేస్తాయి కాబట్టి ఎక్కువ మంది వీటిని హోల్డ్ చేసుకోలేకపోతున్నారు. రెండోది, మనం తీసుకున్న పోర్ట్ఫోలియో కొన్ని విన్నర్స్ ఉంటారు, కొన్ని లూజర్స్ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనం విన్నర్నేమో యావరేజ్ చేయకుండా మర్చిపోతుంటాము, లూజర్స్ మాత్రం యావరేజ్ చేసుకుంటూ పోతాం. తద్వారా ఏంటంటే అలొకేషనల్ ఇష్యూస్ వల్ల కూడా మనీ రాకపోయి ఉండొచ్చు. అందుకని హ్యూమన్ సైకాలజీ చాలా ఇదనమాట. అందుకని పిరమిడింగ్ అంటారు. అంటే లాస్ వచ్చే వాటిని కాకుండా ప్రాఫిట్ వచ్చే వాటిని మాత్రమే యావరేజ్ చేసుకుంటూ పోవడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ రిటైలర్స్ ఏంటంటే డిస్కౌంట్ వస్తున్నాయి కదా అని చెప్పేసి పడే వాటిని మాత్రం యావరేజ్ చేస్తారు, పెరిగే వాటిని పడిద్దని భయంతో త్వరగా అమ్మేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ తోటి మనం మల్టీ బ్యాగర్స్ని హోల్డ్ చేసుకోలేము అనమాట. ఓకే, సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టాక్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అండ్ ట్రేడర్గా అండ్ స్పెక్యులేటర్గా మిగిలిపోయి మనీ మేక్ చేసుకోరండి. బట్ మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్కమ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇది 2012 నుంచి మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నామండి. 2012 నుంచి 2022 వరకు ఈచ్ డెకేడ్లో కొత్త కొత్త స్టోరీస్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి. అండ్ పాత అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో క్లిక్ అవ్వవచ్చు, ఫ్యూచర్లో ఉన్నవన్నీ ఆ తర్వాత దాన్ని ఎనేబుల్ అవ్వచ్చు. కాబట్టి వీటిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకోండి. ఇవి ఎందుకు సక్సెస్ అని ఒక కేస్ స్టడీలా చూసుకోండి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కనుక మళ్ళీ కొత్త కంపెనీలో మీరు కనుక ఐడెంటిఫై చేస్తే అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు మైక్రో క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎందుకు అంత పబ్లిక్ మూవ్స్ అనేది. ఎందుకంటే వాళ్ళు ప్రతి స్టాక్లో కూడా ఈ మల్టీ బ్యాగర్ క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి వాటిని హోల్డ్ చేసుకుని ట్రై చేస్తుంటారు. మొత్తానికైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షల కోట్ల ఉండే కంపెనీలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మైక్రో క్యాప్స్ క్లబ్లోని ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఉంటాయి. డెఫినెట్గా 20 times, 30 times, 40 times, ఈవెన్ 100 times కూడా వచ్చే స్టాక్స్ ఇందులోనే ఉంటాయి. అందుకనే వీటిని హిడెన్ జమ్స్ అంటారనమాట. సో వీటిని ఫైండ్ అవుట్ చేయటం అండ్ పట్టుకోవటం, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవటం చాలా టఫ్ అనమాట, చాలా ఛాలెంజింగ్ అనమాట. అందుకనే రిటైలర్స్కి మీకు డైరెక్ట్ నాలెడ్జ్ కనుక లేకపోతే ఇండైరెక్ట్ రూట్లో అంటే విత్ మ్యూచువల్ ఫండ్ రూట్లోనే స్టాక్ మార్కెట్లో ఈ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. లేదు మీకు నాలెడ్జ్ ఉందంటే కనుక యూ కెన్ ఫైండ్ ద నెక్స్ట్ జాబ్. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.